మిత్రులారా నమస్తే. రాహుల్ గాంధీ ఇక హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నానని చెప్పి నిన్న పాట్నాలో మరో బాంబు పేల్చాడండి. ఇది కేవలం ప్రకటన అనే బాంబే, అసలు హైడ్రోజన్ బాంబు త్వరలో పేల్చబోతున్నాను చూడండి అని. ఆల్రెడీ ఒక ఆటం బాంబు నేను పేల్చాను, అదేంటో మనకు తెలుసు. కర్ణాటకలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుందని చెప్పి 5 రకాలుగా జరుగుతున్నటువంటి ఓటు చోరీ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చూపించాడు. దాని మీద ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరు కానీ ఏమీ కూడా ఆయన చూపించినటువంటి సాక్ష్యాలు ఆధారాలు తప్పు అని చెప్పి నిరూపించడానికి పూనుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా నెమ్మదిగా రాహుల్ గాంధీని నమ్మడం అనేటటువంటిది మొదలుపెట్టారా అని ఆయన బీహార్లో 17వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 1 వరకు సాగించినటువంటి ఓటర్ అధికార యాత్రలో ఎదురైనటువంటి ప్రజాస్పందన ఉంది, అది చూస్తే అర్థమవుతుందన్నమాట. అంటే ఆయన ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేదు. నువ్వు తప్పు అని నిరూపించుకునేటటువంటి సామర్థ్యం వాళ్ళకి లేదేమో అని చెప్పి ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతూ రాహుల్ గాంధీ చెబుతున్నదే నిజమేమో అన్న ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజల్లో డెవలప్ అవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ హైడ్రోజన్ బాంబు ఏంటి? ఆయన చెప్తున్నాడు కేవలం ఒక అసెంబ్లీ చూపించాను కదా, ఇక చూసుకోండి హర్యానాలో వీళ్ళు ఏ విధంగా చేశారు, మహారాష్ట్రలో ఏ విధంగా చేశారు, మొత్తం లోక్సభలో ఏ విధంగా చేశారు, మొత్తం అన్ని సాక్ష్యాధారాలతో సహా నేను ముందు పెట్టబోతున్నాను, ప్రజల ముందు పెట్టబోతున్నాను. ఇది మామూలు బాంబు కాదు, ఆషామాషి బాంబు కాదు, హైడ్రోజన్ బాంబు అన్నాడు. మిత్రులారా, ఇక ఆ బాంబు ప్రకంపనలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పేల్చినటువంటి బాంబు ప్రకంపనలు కేవలం బీహార్కే కాదు దేశమంతా కూడా వ్యాపించాయి. ఇప్పుడు అంతా కూడా చర్చ చేసుకుంటున్నారు. మనం అనుకున్నట్టుగానే నిజంగా రాహుల్ గాంధీ తప్పుడు సాక్ష్యాలతో వస్తే అది నిరూపించాలి కదా, అఫిడవిట్ అని కొత్త రాగం తీసి కొత్త పాట పాడుతూ ఎలక్షన్ కమిషన్ ఎందుకు అలా కూర్చుందనేటటువంటిది అనుమానాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ఓటర్ అధికార యాత్ర ముగిసిందండి సెప్టెంబర్ 1 అంటే నిన్నటితో. ఆ సందర్భంగా పాట్నాలో భారీ ర్యాలీ జరిగింది. దీని గురించి నిన్న వెంటనే ఇన్స్టెంట్గా ఒక వీడియో చేసి మీకు చెప్పాను. భారీ హ్యూజ్ ర్యాలీ అన్నమాట. ఒక అశేష ప్రజాదరణ రాహుల్ గాంధీకి, తేజస్వి యాదవ్కి, మిగిలినటువంటి ఆ మహాగఠబంధన్ ఏదైతే ఉందో ఇండియా అలయన్స్, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ ఓటర్ అధికార యాత్రకి ఇంత విశేష ప్రజాదరణ ఉందా అని దేశమంతా విస్తుపోయేటట్టుగా మొత్తం పాట్నా వీధులన్నీ కూడా దద్దరిల్లిపోయినాయి. ఏ నినాదంతో? ఓటు చోరు, ఓటు చోరు, ఓటు చోరు, గద్దీచోడు, ఓటు చోరు, గద్దీచోడు, ఒకటే నినాదం అంతే. పాట్నా అంతా దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా ఈ వీడియోలో మనం ఈ ఓటరు అధికార యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కానీ తేజస్వి యాదవ్ కానీ ఏం సాధించారు ఏమిటి అనేటటువంటిది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్పినటువంటి మాటలు కొన్ని చెప్తాను ఇక్కడ ఈ వీడియోలో క్లుప్తంగా. ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, ఈ ఓటు చోరీ అంటే ఏమిటి, దానికి ఒక డెఫినేషన్ చెప్పాడు. ఓటు చోరీ అంటే అధికార్కి చోరీ, నీ హక్కుని అధికారాన్ని దొంగిలించడం. అలాగే ఆరక్షణకి చోరీ, నీ రిజర్వేషన్స్ ఏమున్నాయో వాటిని దొంగిలించేయడం. అలాగే రోజుగారికి చోరీ, నీకు రావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా దొంగిలించేయడం. రాకుండా చేయడం అంటే దొంగిలించడమే. రిజర్వేషన్స్ దొంగిలించడం అంటే నీకు దక్కాల్సిన రిజర్వేషన్స్ దక్కకుండా ఉంటే దొంగిలించడమే. అలాగే శిక్షాకి చోరీ, సరైనటువంటి విద్య ఇవ్వకపోతే నీకు అందేటటువంటి విద్య కూడా అందకుండా చేయడం అనేటటువంటిది కూడా అది కూడా ఒక దొంగతనమే. లోక్తంత్రకి చోరీ, ప్రజాస్వామ్యాన్ని కూడా ధ్వంసం చేయడము, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడము కూడా ఈ ఓటు చోరీలో ఒక భాగమే అని చెప్పాడు. అలాగే యువాఓంకే భవిష్యకి చోరీ, యువకుల భవిష్యత్తును కూడా దొంగిలించడం. అంటే కేవలం ఒక ఓటు చోరు అని ఓటు చోరీ గురించి నేను మాట్లాడుతున్నానంటే ఈ ఓటు చోరీ అనే ఒకే ఒక్క దొంగతనం వెనక ఇన్ని దోపిడీలు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని దారుణాలు, ఇన్ని దుర్మార్గాలు ఉన్నాయి నాయన.
అందుకే మీరు కళ్ళు తెరవండి, చైతన్యవంతులు కండి, మీ హక్కు ఏమిటో మీ అధికారం ఏంటో తెలుసుకోండి అని ఆయన ఆగస్టు 17 నుంచి ఓటరు అధికార యాత్ర అనేటటువంటిది బీహార్లో చేశాడు. అతి కీలకమైనటువంటి ఉపన్యాసం నిన్న. ఆ ఉపన్యాసంలో ఓటు చోరీ అంటే ఏమిటనేది చెప్పాడు కదా. సో ఈ సందర్భంగా 3-4 పాయింట్లు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ ఓటు చోరీ అనే ఆరోపణ, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణకి సరైనటువంటి సమాధానం అధికార పక్షం నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ రాలేదు అని చెప్పుకున్నాం కదా. కానీ ప్రజాదరణ వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఓటరు అధికార యాత్ర బీహార్లో సాసారాం నుంచి మొదలుపెట్టి ఆరా దాకా చేశారు. పాట్నాలో ముగింపు సభ జరిగింది. 1300 కిలోమీటర్ల యాత్ర ఇది. దాదాపు 20 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశారు, 100 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేశారు. ఇంత బ్రహ్మాండంగా ఇందులో కేవలం ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మాత్రమే కాదు, అక్కడ సిపిఐ ఎంఎల్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య మాత్రమే కాదు, దేశంలో నలుమూలల నుంచి ప్రతిపక్ష పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా వెళ్ళి ఆ యాత్రలో పాల్గొన్నారు. ఇది ఘన విజయం. ఓటరు అధికార యాత్ర సాధించినటువంటి ఘన విజయం. దేశంలో నలుమూలల నుంచి వెళ్ళి అందరూ కూడా పాల్గొన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు నీరాజనాలు పట్టారు, మంగళ హారతులు పట్టి స్వాగత గీతాలు పాడారు, స్వాగతాలు పలికారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విజయం ఓటర్ అధికార యాత్ర సాధించినటువంటిది. ఎక్కడికి వెళితే అక్కడ ఘన స్వాగతం ప్రజల నుంచి లభించింది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ కూడా మాట్లాడినటువంటి 2-3 మాటలు చెప్పుకుందాం. అదేమిటయ్యా అంటే, ఆయన ముగింపు సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఓటు చోరు ఓటు చోరు ఓటు చోరు ఓటు చోరు అని రెచ్చిపోయి ఉగ్రరూపం దాల్చి అలాగా ఆకాశాన్ని మిన్నంటేటట్టుగా ఓటు చోరు ఓటు చోరు ఓటు చోరు అంటే ఆయనతో పాటు ప్రజలు కూడా ఓటు చోరు ఓటు చోరు ఓటు చోరు గద్దీ చోడు గద్దీ చోడు గద్దీ చోడు అని చెప్పేసి నినాదాలు చేశారు. ఆయన ఒకటే మాట అన్నాడు, आप फैक्ट्री మోడీని ఉద్దేశించి, మోడీ जी आप फैक्ट्री लगाएंगे गुजरात में, विक्ट्री चाहिए बिहार में, बिहार के लोग इतने बेवकूफ़ हैं అంటే నువ్వు ఫ్యాక్టరీలు పెట్టుకుంటావు గుజరాత్లో, నీకు మాత్రం విక్టరీ మాత్రం బీహార్లో కావాలా, అంత బేవకూఫ్లా అంత దద్దమ్మలా బీహారీలు అంటే కాదు కాదు నహి నహి అని చెప్పేసి ప్రజల నుంచి స్పందన. అంతేకాదు ప్రజలను అడిగాడు తేజస్వి యాదవ్ ఈ ఓటర్ అధికార యాత్ర లాస్ట్ మీటింగ్లో, మీకు ఈ నితీష్ కుమార్ ఎన్నిసార్లు పల్టీలు వేసాడో తెలుసు కదా, ఆయనకి ఇక దిమాగ్ ఖతమైపోయింది, ఏం పని చేయట్లేదు, మెదడేం పని చేయట్లేదు, ఆయన ఒక డూప్లికేట్ సీఎం లాగా మారిపోయాడు. కాబట్టి మీకు డూప్లికేట్ సీఎం కావాలా ఒరిజినల్ సీఎం కావాలా అంటే ఒరిజినల్ ఒరిజినల్ అని ప్రజలు కేకలు పెట్టారు, హర్షధ్వానాలతో ఒరిజినల్ ఒరిజినల్ అన్నారు. సో ఈ మొత్తం ఈ గుజరాత్ లాబీ బీహార్ ప్రజలన్నీ దోచుకోనివ్వము అని చెప్పేసి ఆయన సింహకంఠనాదంతో గర్జించి మరీ చెప్పాడు. సో ఈ విధంగా అతి ముఖ్యమైనటువంటి నాయకులు రాహుల్ గాంధీ కానీ అలాగే తేజస్వి యాదవ్ కానీ మాట్లాడే ప్రతి మాటకి కూడా అద్భుతమైనటువంటి స్పందన రావడం అనేటటువంటిది ఇంకొక విషయం ఈ ఓటర్ అధికార యాత్రలో మనం గమనించాల్సినటువంటిది. ఈ సందర్భంగా ఇది కేవలం బీహార్ ప్రజలకు మాత్రమే సంబంధించినటువంటి సమస్య కాదు. ఓటు చోరీ అనేటటువంటిది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ డిస్ట్రాయిడ్ అని పేరు పెట్టారు కదా, ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతుంది, ఏ విధంగా ధ్వంసం అవుతుంది గుజరాత్ లాబీ చేతుల్లో, ఇది దేశం అంతా కూడా దీన్ని మేము తీసుకువెళ్తాము, ఈ ఓటర్ అధికార యాత్ర అనేటటువంటిది దేశం అంతా చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించాడు. ఈ మీటింగుల్లో స్టాలిన్ కానీ రేవంత్ కానీ ఇంకా చాలామంది ప్రతిపక్షాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. కీలకంగా మనం గమనించాల్సింది ఇదన్నమాట. పాట్నా దద్దరిల్లిపోయింది నినాదాలతో. అంతేకాదు పాట్నాలో ఒక హ్యూజ్ కటౌట్ రాహుల్ గాంధీది అక్కడ పెట్టారు పాట్నా మైదానంలో. అందరూ వెళ్ళి రాహుల్ గాంధీ ఆ కటౌట్ దగ్గర ఫోటోలు తీసుకోవడం ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆకాశాన్ని అంటేటటువంటి కటౌట్ రాహుల్ గాంధీది. అది కేవలం రాహుల్ గాంధీ బొమ్మగా కాదు, ఒక తిరుగుబాటుకి ప్రతీకగా ప్రజలు చూస్తున్నారా అన్న సంకేతాలు కూడా మనకి
ఇందులో అందుతున్నాయి. ఏది ఏమైనా సరే ఓటరు అధికార యాత్ర అనేటటువంటిది బీహార్లో భూకంపం సృష్టించింది. దాని ప్రకంపనలు అయితే మాత్రం మొత్తం దేశమంతా కూడా వ్యాపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక హైడ్రోజన్ బాంబు రాహుల్ గాంధీ ఏం పేల్చబోతున్నాడు అనేదే అందరూ ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఓటరు అధికార యాత్ర రాహుల్ గాంధీ సాగించినటువంటి యాత్ర గ్రాండ్ సక్సెస్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనం ఎదురు చూడాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే రాహుల్ గాంధీ నెక్స్ట్ స్టెప్ ఏమిటి, అది ఏ విధంగా ఉండబోతోంది, మరో భూకంపం ఎంత తీవ్రంగా ఉంటుంది, రిక్టర్ స్కేల్లో అది ఎంతగా ఉంటుంది అనేటటువంటి దాన్నే మనం చూడాలి. ఇది మిత్రులారా చాలా కీలకమైనటువంటి ఓటర్ అధికార యాత్ర. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా కవరేజ్ లేకపోవచ్చు, కానీ ఈ యాత్ర యొక్క రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉండబోతున్నాయేమో అన్న సంకేతాలు అయితే నాయకులు అందరిలోనూ మనకి కనిపించాయి. నాయకులు అందరి కళ్ళల్లో కనిపించిన ఉత్సాహం, కార్యకర్తలు అలాగే ప్రజా సందోహం అందరిలో వెల్లువెత్తినటువంటి ఉత్సాహం చూస్తే మనకు తప్పనిసరిగా ఏవో మార్పులు రాబోతున్నాయన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.